బాలు ఇంటికి వచ్చి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి, "పోలీసులు ఎంత వద్దన్నా సరే నా కారుని లాక్కొని వెళ్ళిపోయారు నాన్న" అని చెప్పేసైతే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో మనోజ్ అక్కడికి వచ్చి పచ్చి తాగుబోతూ ఇలా రోడ్ల మీద కారు నడుపుతూ ఉంటే, "మరి తీసుకువెళ్ళిపోరా ఏంట? ప్రయాణికులకి ఎంత ఇబ్బంది కలుగుతుంది. అందుకే అలా చేసి ఉంటారు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలుకైతే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మనోజ్ మాత్రం, "అవును, ఇలా పచ్చి తాగుబోతూ తాగేసి కారులు నడుపుతూ ఉంటే ప్రయాణికులకి ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకేనేమో తీసుకొని వెళ్ళిపోయారు. మంచిగా అయింది" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే, "రేయ్! ఏం మాట్లాడుతున్నావురా?" అని చెప్పేసైతే చాలా కోపంగా మనోజ్ మీదకి వెళ్తూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ నాన్న అది చూసి, "ఏయ్!" అని చెప్పేసైతే చాలా కోపంగా బాలు మీదకి చెయ్యి లేపుతూ ఉంటాడు. అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నాన్న మాత్రం, "ఏం చేస్తున్నావురా నువ్వు? వియ్యాల వారి ముందు అందరి ముందు నా పరువు తీసేసావు కదరా!" అని చెప్పేసైతే బాలు మీద చాలా కోప్పడుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం, "వీడిని చిన్నప్పటి నుండి కొట్టి ఉంటే వీడికి బుద్ధి వచ్చేది. ఇప్పుడు ఎలా లొంగుతాడు చెప్పండి" అని చెప్పేసైతే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ నాన్న మాత్రం, "అవునురా, నిన్ను చిన్నప్పటి నుండి నేను బెదిరించి కొట్టాల్సి ఉన్నది. లేదంటే నువ్వు ఇలా తయారయ్యే ఉండేవాడివే కాదు" అని చెప్పేసైతే బాలుని బాధపెట్టే మాటలు అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న బాలు మీనా వైపు తిరిగి, "మీనా, నేను నిజంగా తాగలేదు మీనా. నన్ను అర్థం చేసుకో మీనా. నువ్వైనా నన్ను అర్థం చేసుకుంటావు కదా. నేను తాగేసి ఇలా డ్రైవ్ చేయలేదు. అసలు నేను మందే తాగలేదు" అని చెప్పేసైతే చాలా బ్రతిమలాడుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న మీనా మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం, "నిజం చెప్తున్నాను, ఎవరు నమ్మరేంటి" అని చెప్పేసైతే చాలా ఏడుస్తూ అడుగుతూ